అర్జునుడి రథానికి ఓటమనేదే లేదని మీకు తెలుసా? ఆ రథం అర్జునుడికి ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు, దాని ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒకరోజు అగ్నిదేవుడు తన అజీర్ణ రోగాన్ని పోగొట్టుకోవడానికి కాండవనాన్ని దహనం చేయాలనుకుంటాడు. ఆ సమయంలో అర్జునుడు, శ్రీకృష్ణుడు అగ్నిదేవుడికి సహాయం చేస్తారు. దానికి కృతజ్ఞతగా అగ్నిదేవుడు అర్జునుడికి ఒక అద్భుతమైన రథాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ రథం సామాన్యమైనది కాదు, దానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రథానికి పాలలాంటి తెలుపు రంగులో ఉండే 4 గుర్రాలు ఉంటాయి. ఇవి మామూలు గుర్రాలు కావు, గంధర్వలోకానికి చెందినవి. ఈ గుర్రాలకు ఎన్ని గాయాలైనా, ఎంత అలసిపోయినా మరణం ఉండదు. యుద్ధభూమిలో ఇవి గాలితో పోటీ పడుతూ ప్రయాణిస్తాయి. వీటికి లక్షల బాణాలు తగిలిన ఒక్క క్షణంలో మళ్ళీ మునుపటిలా తయారవుతాయి. రథం మీద అర్జునుడి విల్లు గాండివం ఉంటుంది. దానితో పాటు 2 అక్షయ తూర్ణీరాలు ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే అర్జునుడు ఎన్ని వేల బాణాలు వేసినా ఆ పొదుల్లో బాణాలు ఎప్పటికీ అయిపోవు. అగ్నిదేవుడు ఇచ్చిన ఈ వరం వల్ల అర్జునుడు ఏకతాటిగా యుద్ధం చేయగలిగాడు. ఈ రథానికి ఉన్న అన్నిటికంటే పెద్ద శక్తి దానిపైన ఉన్న జెండా. హనుమంతుడు ఇచ్చిన వరం ప్రకారం ఆ జెండా మీద సాక్షాత్తు ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. అన్నిటికంటే మించిన గొప్ప విషయం ఏంటంటే ఈ రథాన్ని నడిపే సారథి స్వయంగా శ్రీకృష్ణుడు. లోకాన్ని నడిపే దేవుడు ఆ గుర్రాల పగ్గాలను పట్టుకొని అర్జునుడిని గెలుపు వైపు నడిపించాడు. అందుకే ఆ రథానికి ఓటం అనేదే లేదు.